కూటమి ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో 2 రోజుల పాటు సేవలను నిలిపివేస్తూ పెన్ డౌన్ కు పిలుపునిచ్చారు. నిన్న ఇవాళ తమ సేవల్ని నిలిపివేసి అనంతపురంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో రిజిస్ట్రేషన్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. సేవలు స్తంభించిపోయే ప్రమాదం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డాక్యుమెంట్ రైటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్డు ప్రైమ్ 2.0లో ఆధార్ ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విధానంలో కొనుగోలుదారులు 4 సార్లు విక్రయించేవారు 3 సార్లు ఓటీపీ చెప్పాల్సి ఉంటుందన్నారు. ఆధార్ ఆధారిత ఓటీపీ సెల్ ఫోన్ కు వచ్చేలోపు టైం అవుట్ అవుతూ ఉండడంతో మళ్లీ మొదటి నుంచి రావాల్సి వస్తోంది. దీనికి తోడు స్టాంపుల కోసం యూరియా కోసం నిలబడినట్టు క్యూ లైన్లలో నిల్చోవలసి వస్తోందన్నారు. ప్రైమ్ కార్డు విధానం ద్వారా తమ జీవనోపాధికి భంగం కలుగుతోందని, తాము జీవన భృతిని కోల్పోతున్నామని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల పిలుపు మేరకు నిన్న ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమం రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజల తరపున చేయడమైనది. ఇది ప్రజా వ్యతిరేకతో చేయబడినది. ఇది దస్తావేజు లేఖరు కాదు, కానీ ప్రజల కోసము చేయబడినది. ఎందుకంటే ప్రజలు రిజిస్ట్రేషన్ శాఖకు వస్తూ ఉంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏమిటి వల్ల అంటే 2.0 అని గత ప్రభుత్వంలో అమలు చేసింది. అలాంటప్పుడు ఆ 2.0కి ఒక రకంగా రిజిస్ట్రేషన్లు జరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతము ఆ 2.0 అనేది ఎక్కువ ఒత్తిడి తీసుకుని వస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో. ఆ ఒత్తిడి ఏమంటే నీకు ఓటీపీ వస్తుంది, నువ్వు స్టాంపు తీసుకున్నా ఓటీపీ వస్తుంది, నువ్వు రిజిస్ట్రేషన్కి వచ్చినా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వస్తేనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేకుంటే మీరు ఇంటికి పోవచ్చు అంటుంది. ఏంది నేను ఆ ఓటీపీది మేము ఎప్పుడూ లేదే, మేము ఇంటికి పోవాలంటే లేదు. పెద్ద ఆయన ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ముసలోళ్ళు రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్నారు. నా గుడిసి అమ్మినాను, నేను నా గుడిసి రిజిస్ట్రేషన్ చేయాలా అంటున్నాడు. నా రిజిస్ట్రేషన్ అయిపోతేనే నాకు అమౌంట్ వస్తుంది, నా పిల్లోళ్ళకి వాళ్ళకి నేను పెన్నిళ్ళు చేసుకోవాలా అంటే, కానైనా నీ దగ్గర సెల్ ఉందా అని అడిగితే సెల్లు నాకెంత వస్తుంది నైనా అంటుండు. అయినా రిజిస్ట్రేషన్ జరగాల అంటే నీకు సెల్లు ఉండాలా, నీకు ఓటీపీ వస్తుంది, అప్పుడే రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ అప్పుడే రిజిస్ట్రేషన్ అవుతుంది. అంతవరకు కాదు. ఎట్లా స్వామి నువ్వు అట్లా అంటే ఎట్లా, నాకు ఆపదలో ఉన్నా నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, నాకు ఇబ్బంది కదా అంటే, లేదు పెద్ద అయినా నువ్వు సెల్ తీసుకురావాల్సిందే, ఓటీపీ తీసుకోవాల్సిందే. అందుకోసము ఈ గవర్నమెంట్ని మేము ఆ ఓటీపీ విధానాన్ని సవరిస్తారా లేదా రద్దు పెడతారా? సవరించంటే సవరించండి, లేదంటే రద్దు కావాలంటే రద్దు పెట్టండి. లేదంటే మేము సేవలకే మేమేమి వెనకాడలేదు, ప్రజలకు ఉపయోగకరంగా చేయండి, ప్రజలకి ఉపయోగకరంగా చేయండి. ఏ గవర్నమెంట్ అయినా సరే, మనకి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనే కాదు. ఆ గవర్నమెంట్ పెట్టింది మంచిదే అనుకుందాం, ఈ గవర్నమెంట్ అమలు చేస్తుంది ఇంకా మంచిదే అనుకున్నాం. ఎందుకు అన్నీ బంద్ అయిపోతున్నాయి. రిజిస్టర్లు ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇంటికి పోయిన తర్వాత కొట్లాడుతున్నారు, మళ్ళీ రిజిస్టర్ కాలేదంటున్నారు, మళ్ళీ రావాలంటే రాకుండా వెళ్ళిపోతున్నారు. ఇదే కాదు, స్టాంపుకి పోవాలన్నా కూడా ఒక 100 రూపాయల స్టాంపు తీసుకోవాలంటే బయట ఒక వెండర్ల దగ్గర ఒక్కరి దగ్గర కూడా స్టాంపులు లేవు. అది ఎక్కడ తీసుకోవాలా? ఆఫీస్ దగ్గరే తీసుకోవాలంటారు. ఆఫీస్ దగ్గర తీసుకోవాలంటే ఒక 100 స్టాంపులు పోతే నీకు ఓటీపీ వస్తుంది అంటాడు. ఈ ఓటీపీ విధానం ఎందుకు? ఒక స్టాంపు 100 రూపాయలు తీసుకోవాలంటే ఓటీపీ విధానం ఎందుకు? మా డిమాండ్ ఏముంది? ఓటీపీ అనేది రద్దు చేస్తారా, దాన్ని సవరిస్తారా? గవర్నమెంట్ ప్రజలకు ఉపయోగపడాలి, కానీ ఇంకెందుకు గవర్నమెంట్ ఇది? మనకి ఎందుకు ఇంకా గవర్నమెంట్? ప్రజలకు ఉపయోగపడితే గవర్నమెంట్ ఎందుకు? ఇప్పుడు స్టాంపు తీసుకోవాలంటే ఆడ లైన్ నిలబడుకోవాలా. దాదాపు యూరియాకి ఎట్లా లైన్ క్యూ ఉంటారో, యూరియాకి ఎంత క్యూ ఉంటారో అంత క్యూ ఉంది. ఏమంటే అంటే స్టాంపు కావాలంటే నీకు కంపల్సరీ లైన్లో ఉండాలంటాడు. ఇట్లా కాదండి, మీరు నిదానంగా స్టాంపు విధానాన్ని కానీ ఈ స్టాంపు విధానాన్ని కానీ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని మేము డాక్యుమెంట్ రైటర్లు మేము ఒత్తిడి చేస్తూ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాము. అనంతపురం డాక్యుమెంట్ రైటరు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం యొక్క జనరల్ సెక్రటరీగా కూడా విధులు నిర్వహిస్తున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు 2 డేస్ పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో మా యొక్క ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అంటే,
2.0 సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దస్తావేజు లేఖరిగా పబ్లిక్కు మాకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ యొక్క ఇబ్బందులలో ముఖ్యమైనటువంటిది డేటా ఎంట్రీ సిస్టము. అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ని మేమే తయారు చేసి పబ్లికే తయారు చేసి రిజిస్టర్ ఆఫీసుల్లో దస్తావేజుతో పాటుగా సబ్మిట్ చేయమని ప్రభుత్వం వారు నిర్దేశించున్నారు. మా వరకు మేము కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పదే పదే పాలకులకు అధికారులకు తెలియజేసి ఉన్నాము. అయినా వారు ఎలాంటి స్పందన తెలియజేయనందువల్ల ఈ యొక్క సమస్యలు అధికంగా ఉన్నటువంటి నెల్లూరు పట్టణంలోను నెల్లూరు జిల్లాలోను మొట్టమొదటిగా 15వ తారీఖు నుంచినే పెండౌన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దానికి మద్దతుగాను మన యొక్క సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి మాత్రమే ఈ యొక్క పెండౌన్ కార్యక్రమం చేస్తున్నాం. కానీ ప్రభుత్వానికి మాత్రము 2.0 సిస్టమ్కి మాత్రము దస్తావేజు లేఖరులు ఎట్టి పరిస్థితులను వ్యతిరేకులు కాదు. ఉన్నటువంటి సమాచారం మేరకు ఉదాహరణకు మనకు 2.0లో టెక్నికల్ ఇష్యూస్లకు సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటిది ఏమంటే ఓటీపీల విషయం. ఈ ఓటీపీలు రాష్ట్రంలో వినియోగదారులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే నిమిత్తం వస్తున్నారో ఓటీపీలు చెప్పడానికి భయపడుతున్నారు. దస్తావేజు లేఖర్లకి పైన అనుమానం కూడా వ్యక్తపరుస్తున్నారు. ఈ పద్ధతుల వల్ల కొంత అయోమయమైనటువంటి స్థితిలో దస్తావేజు లేఖర్లు ఉన్నారు. మా ఉద్దేశం ఏమంటే ప్రభుత్వాధికారులు ఓటీపీలు దస్తావేజులు తయారు చేసుకునే సమయంలో చెప్పండి అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఈ విషయం మాత్రము మేము తెలియజేశాం ప్రభుత్వ అధికారులకు పాలకులకు. ఇక రెండో విషయం ఏమంటే టెక్నికల్గా 2.0 సిస్టము వచ్చిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అని ఒకటి ఉండేది. అంటే పీడిఏ చేసిన తర్వాత మేము డాక్యుమెంట్తో పాటుగా సబ్మిట్ చేస్తే ఏదైనా ఒక చిన్న కరెక్షన్ ఏర్పడినప్పుడు అక్కడ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది వారు దాన్ని కరెక్షన్ చేసేవారు. ఉదాహరణకు చెక్కుబందులు ఫలానా తూర్పు దిశన ప్లాట్ నెంబర్ 30 అని రాయటకు బదులుగా పొరపాటున 20 అని డేటా ఎంట్రీ చేసుకొని పోతే ఆ యొక్క కరెక్షన్ని ముందుగానే రిజిస్టర్కి ముందే గమనిస్తే ప్రభుత్వాధికారులకు తెలియజేస్తే రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో వారు దాన్ని కరెక్షన్ చేసేవారు. ఇప్పుడు ఆ ఆప్షన్ని తీసేశారు. అంతకంటే ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏమంటే ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. స్లాట్ బుకింగ్ సిస్టమ్ చేసే ముందు మనకు ఇచ్చినటువంటి మాట ఏమంటే ప్రభుత్వం వారు 10:30 గంటలకు ఉదయం స్లాట్ బుకింగ్ ఓపెన్ అయితే అంతకంటే మునుపే ఏవైనా మీకు అవసరం అనిపిస్తే స్లాట్ బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోమని వెసులుబాటు కల్పించి ఉండ్రి. అదేవిధంగానే సాయంత్రం పూట 5:30 తర్వాత స్లాట్ బుకింగ్లు లేకపోయినప్పటికీ పీడిఏ చేసుకొని వెళ్ళినటువంటి దస్తావేజులు ఏవైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని తీసేసినారు. ఇక తర్వాత మ్యుటేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉన్నాయంటే కొద్ది రోజులు ఒకరోజు రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకొని ఉదయంకే పీడిఏ చేసే సమయానికి మార్పులు చేసేస్తున్నారు. మార్పులు చేర్పులు చేయడం వల్ల ఆ దస్తావేజు యొక్క రిజిస్ట్రేషన్ నిలబడిపోతుంది. ఉదాహరణకు చెప్పమంటే ఈ యొక్క వార్డు సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. వారు ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తిని ఆ ప్రాంతంలో వార్డు సచివాలయాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. ఉదాహరణకు మన యొక్క అనంతపురంని తీసుకుంటే కమలానగర్లో ఒక ఇల్లు ప్రాపర్టీని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము బై వే ఆఫ్ గిఫ్ట్ వే ఆఫ్ సేల్గా చేసుకున్నప్పుడు ఆ యొక్క సర్వే నెంబర్ని మనము ఆ యొక్క డోర్ నెంబర్ని అక్కడ డిస్ప్లే పీడీలో ఎంట్రీ చేసేటప్పుడు ఈ యొక్క సర్వే డోర్ నెంబరు కమలానగర్లో మీ సేవా సెంటర్స్ అన్నీ చూపిస్తుంది. ఆ విషయం తెలియక పొరపాటున రామ్నగర్ అని కొట్టామనుకోండి, అది రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకోండి, రామ్నగర్ సచివాలయం వారికి వినియోగదారులకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మీ యొక్క ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మీరు దయచేసి మాకు వచ్చి మ్యుటేషన్ ఫీజులు కట్టండి అని. అయ్యా నేనెక్కడ కొన్నా కమలానగర్లో కొన్నా కదా, రామ్నగర్లో మీకు మా ఆస్తులు కొనలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ 2.0 సిస్టంలో ఉన్నాయి కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అనంతపురం జిల్లాలోను సత్యసాయి జిల్లాలోను అనంతపురం సిటీలోను మిత్రుల సహకారంతో ఈ పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నాము.